హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం గోస్వామి కమిటీ నివేదిక మరియు ఎగ్జిట్ పాలసీ వీటి గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం గోస్వామి కమిటీ నివేదిక మరియు ఎగ్జిట్ పాలసీ గురించి తెలుసుకుంటున్నాం. ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. టాపిక్లో భాగంగా ఈరోజు మనం వీడియోలో గోస్వామి కమిటీ నివేదిక మరియు ఎగ్జిట్ పాలసీ గురించి తెలుసుకుంటున్నాం. ఎగ్జిట్ పాలసీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎప్పుడూ ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను, మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ ఉంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్, ఉత్సాహం పెరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గోస్వామి కమిటీ నివేదిక ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం, మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్లో గోస్వామి కమిటీ నివేదిక ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఓంకార్ గోస్వామి అధ్యక్షతన ఏర్పడిన గోస్వామి కమిటీ కాయిలా సమస్యను, అంటే భారీ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, కాయిలా దివాలా తీయడం, నష్టపోవడం, నష్టాల్లో కూరుకుపోవడాన్ని కాయిలా పడటం అంటారు. ఈ కాయిలా సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి 1993 జూలైలో తన నివేదికను సమర్పించింది. గోస్వామి కమిటీ నివేదిక. ఓంకార్ గోస్వామి అధ్యక్షతన ఏర్పడిన గోస్వామి కమిటీ కాయిలా సమస్యను, భారీ, మధ్యతరహా, చిన్న తరహా, లఘు పరిశ్రమల్లో కాయిలా సమస్యను, దివాలా తీయడం, నష్టాల్లో కూరుకుపోవడాన్ని కాయిలా అంటారు. ఈ కాయిలా సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ గోస్వామి కమిటీ 1993 జూలైలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాయిలాకు ప్రధాన కారకులు, పరిశ్రమల కాయిలాకు ప్రధాన కారకులు ప్రమోటర్లేనని కమిటీ అభిప్రాయపడింది. పరిశ్రమల కాయిలాకు ప్రధాన కారకులు ప్రమోటర్లేనని కమిటీ అభిప్రాయపడింది. ఈ గోస్వామి కమిటీ అభిప్రాయపడింది. కాయిలా పరిశ్రమలను తొలి దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఈ కమిటీ సూచించింది. అంతేకాకుండా కాయిలా పరిశ్రమలను మూసివేసి వాటి ఆస్తులను ఎలా వినియోగించాలో కూడా కమిటీ సూచించింది. గోస్వామి కమిటీ నివేదిక ప్రకారం బిఐఎఫ్ఆర్ కఠినంగా వ్యవహరించలేని సంస్థగా మారిందని, దీనికి పాక్షిక న్యాయస్థాన అధికారాలు కల్పించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గోస్వామి కమిటీ పేర్కొన్నది. గోస్వామి కమిటీ నివేదిక ప్రకారం బిఐఎఫ్ఆర్ కఠినంగా వ్యవహరింపలేని సంస్థగా మారిందని, దీనికి పాక్షిక న్యాయస్థాన అధికారాలు కల్పించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఈ గోస్వామి కమిటీ నివేదికలో తెలియజేయడం జరిగింది. బిఐఎఫ్ఆర్ అన్నది బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. 1987 సంవత్సరంలో ప్రభుత్వం బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ బిఐఎఫ్ఆర్ను మన భారత ప్రభుత్వం 1987 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఈ బిఐఎఫ్ఆర్ పాక్షికంగా వ్యవహరించలేదని గోస్వామి కమిటీ నివేదికలో
పేర్కొనబడింది. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFR. ఈ BIFR కఠినంగా వ్యవహరింపలేని సంస్థగా మారిందని, దీనికి పాక్షిక న్యాయస్థాన అధికారాలు కల్పించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గోస్వామి కమిటీ నివేదికలో పేర్కొనడం జరిగింది. పరిశ్రమలకు పునరావాసం కల్పించాలన్న దృష్టి ఎక్కువై మూసివేసిన పరిశ్రమల ఆస్తులను విక్రయించడంపై దృష్టి తగ్గిందని, ఇందువల్ల ఆర్థిక సంస్థలు, కార్మికులు, పరపతి కల్పించిన ఇతరులు నష్టపోతున్నారని గోస్వామి కమిటీ అభిప్రాయపడింది. పరిశ్రమలకు పునరావాసం కల్పించాలన్న దృష్టి ఎక్కువై మూసివేసిన పరిశ్రమల ఆస్తులను విక్రయించడంపై దృష్టి తగ్గిందని, అందువల్ల ఆర్థిక సంస్థలు, కార్మికులు, పరపతి కల్పించిన ఇతరులు, పరపతి కల్పించిన బ్యాంకులు వగైరా, ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు వగైరా నష్టపోతున్నారని ఈ గోస్వామి కమిటీ BIFR గురించి అభిప్రాయపడింది. దేశంలో 5 పారిశ్రామిక ప్రాంతాల్లో అతి త్వరగా నిర్ణయాలు చేసి పెండింగ్ కేసులన్నింటినీ తక్షణం పరిష్కరించే 5 సంస్థలను ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొన్నది. దేశంలోని 5 పారిశ్రామిక ప్రాంతాలలో అతి త్వరగా నిర్ణయాలు చేసి పెండింగు కేసులన్నింటినీ తక్షణం పరిష్కరించే సంస్థలను ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొంది. పారిశ్రామిక విధాన చట్టంలో కొన్ని సవరణలు చేయాలని కూడా ఈ గోస్వామి కమిటీ పేర్కొంది. ఈ చట్టం ఖాయిలా యూనిట్లను మూసివేయటాన్ని అడ్డుకుంటున్నదని, ఈ చట్టం పారిశ్రామిక విధానాల చట్టంలో కొన్ని సవరణలు చేయాలని గోస్వామి కమిటీ పేర్కొంది. ఈ పారిశ్రామిక విధాన చట్టంలో ఖాయిలా యూనిట్లను మూసివేయడాన్ని అడ్డుకుంటున్నదని కమిటీ పేర్కొంది. ఖాయిలా కంపెనీలను మూసివేయడం వల్లనే చాలా కేసుల్లో ఆర్థిక సంస్థలకు, కార్మికులకు లాభసాటిగా ఉంటుందని గోస్వామి కమిటీ పేర్కొన్నది. ఖాయిలా కంపెనీలను మూసివేయడం వల్లనే చాలా కేసుల్లో ఆర్థిక సంస్థలకు, కార్మికులకు లాభసాటిగా ఉంటుందని గోస్వామి కమిటీ పేర్కొన్నది. తొలి దశలోనే ఖాయిలా లక్షణాలు కనుగొనడానికి కమిటీ కొన్ని సూచనలు చేసింది. షికా చట్టాన్ని సవరించాలని, ఆర్థిక సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయని యూనిట్లను ఖాయిలా పరిశ్రమలుగా గుర్తించాలని, 6 నెలల పాటు బకాయిలు చెల్లించని వాటికి ఈ పరిస్థితులు కల్పించాలని కమిటీ పేర్కొంది. తొలి దశలోనే ఖాయిలా లక్షణాలు కనుగొనడానికి కమిటీ కొన్ని సూచనలు చేసింది. షికా చట్టాన్ని సవరించాలని, ఆర్థిక సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయని యూనిట్లను ఖాయిలా పరిశ్రమలుగా గుర్తించాలని, 6 నెలల పాటు బకాయిలు చెల్లించని వాటికి ఈ పరిస్థితి కల్పించాలని కమిటీ పేర్కొంది. ఈ దశలో ఆర్థిక సంస్థలతో మంతనాలు జరిపి పరిశ్రమలను పునరుజ్జీవింపచేయాలని, లేక ఆయా కంపెనీలు స్వచ్ఛందంగా BIFR వద్దకు రావాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రమోటర్ల సామర్థ్య లోపం వల్లనే పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయని గోస్వామి కమిటీ నివేదిక దృఢంగా అభిప్రాయపడింది. ప్రమోటర్ల సామర్థ్య లోపం వల్లనే పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయని గోస్వామి కమిటీ నివేదిక దృఢంగా అభిప్రాయపడింది. నివేదిక ఉపోద్ఘాతంలో ఖాయిలా పరిశ్రమలున్నాయి, ఖాయిలా ఆర్థిక సంస్థలు ఉన్నాయి, నష్టపోయిన సిబ్బంది ఉన్నారు, కానీ ప్రమోటర్లు లేరు అని గోస్వామి కమిటీ నివేదిక ఉపోద్ఘాతంలో పేర్కొనడం జరిగింది. తీసుకోవాల్సిన చర్యలు. చిన్న పరిశ్రమలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని సత్వర చర్యలను తీసుకోవాలి. చిన్న పరిశ్రమలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని సత్వర చర్యలను తీసుకోవాలి. లఘు పరిశ్రమలకు నైపుణ్యం గల యాజమాన్య సేవలను అందించగలగాలి. లఘు పరిశ్రమలకు నైపుణ్యం గల యాజమాన్య సేవలను అందించగలగాలి. ఈ పరిశ్రమలకు తగినన్ని నిధులను సమకూర్చాలి. లఘు పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద పరిశ్రమలు తక్షణం చెల్లించే విధంగా చూడాలి. లఘు పరిశ్రమలకు
లఘు పరిశ్రమలు అంటే చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద పరిశ్రమలు తక్షణం చెల్లించే విధంగా చూడాలి. అవసరమైతే ఇందుకు జరిమానా పద్ధతిని ప్రవేశపెట్టాలి. లఘు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుమతించే ముందు ప్రాజెక్టు నివేదికలను జాగ్రత్తగా పరిశీలించాలి. లఘు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుమతించే ముందే ప్రాజెక్టు నివేదికలను జాగ్రత్తగా పరిశీలించాలి. 1985లో ఏర్పాటు చేసిన సికా చట్టం సికా చట్టం సికా చట్టం 1985లో ఏర్పాటు చేసిన సికా చట్టం పారిశ్రామిక విధానాలు ఇండస్ట్రియల్ విధానం గురించి వచ్చిన చట్టం 1985 సికా చట్టం. 1985లో ఏర్పాటు చేసిన సికా చట్టం లఘు పరిశ్రమలను పెద్దగా పట్టించుకోలేదు. ఖాయిలాను నిర్వహించినప్పుడు గనులు, షిప్పింగ్ సర్వీస్, టూరిజం, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ లీజింగ్ కంపెనీలను తన పరిధిలోనికి సికా తీసుకొనలేదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో పైన పేర్కొన్న రంగాలు గనులు, షిప్పింగ్ సర్వీసు, టూరిజం, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ లీజింగ్ కంపెనీలు, దేశ ఆర్థిక వ్యవస్థలో పైన పేర్కొన్న రంగాలు కీలక పాత్ర వహించటం వల్లను ఈ రంగాలలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నందువల్లను ఈ పరిశ్రమలను కూడా తమ నిర్వచన పరిధిలోకి 1985 సికా చట్టం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర పరిశ్రమలకు కలిగిన ప్రయోజనమే అప్పుడు ఈ పరిశ్రమలకు కూడా కలుగుతుంది. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పరిశ్రమలను ఖాయిలా పెట్టే పారిశ్రామికవేత్తలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ కేసుల్లో నేరం రుజువైతే వారి వద్ద నుంచి మొత్తం నిధులన్నీ రాబట్టాలి. ఇందుకోసం వ్యక్తిగత ఆస్తులను, కార్పొరేట్ ఆస్తులను కూడా వదలకూడదు. నిజమైన ఖాయిలా పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం రాయితీలు కల్పించి సహాయం అందించాలి. నిజమైన ఖాయిలా పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం రాయితీలు కల్పించి సహాయం అందించాలి. ఎగ్జిట్ పాలసీ. ఎగ్జిట్ అనే పదం ఎంట్రీ అనే పదానికి వ్యతిరేకార్థం. ఎంట్రీ అంటే ప్రవేశం, ఎగ్జిట్ అంటే బయటకి. ఎంట్రీ అంటే లోపలికి, ప్రవేశం. ఎంట్రీ ప్రవేశం, ఎగ్జిట్ నిష్క్రమణ, బయటికి నిష్క్రమించడం. ఎగ్జిట్ అనే పదం ఎంట్రీ అనే పదానికి వ్యతిరేకార్థం. ఎగ్జిట్ విధానం ఖాయిలా పరిశ్రమలు తమ కంపెనీని మూసివేసి రంగం నుంచి వైదొలగడానికి అవకాశం కల్పిస్తుంది. ఎగ్జిట్ అనే పదం ఎంట్రీ అనే పదానికి వ్యతిరేకార్థం. ఎంట్రీ అంటే ప్రవేశం, ఎగ్జిట్ అంటే బయటకు నిష్క్రమించడం, బయటికి. ఎంట్రీ అంటే లోపలికి. ఎగ్జిట్ విధానం ఖాయిలా పరిశ్రమలు తమ కంపెనీని మూసివేసి రంగం నుంచి వైదొలగడానికి అవకాశం కల్పిస్తుంది. పునరావాస చర్యలు చేపట్టినప్పటికీ ఆయా పరిశ్రమలను ఇక ముందు నిర్వహించడం కష్టమైనప్పుడు, మూసివేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ ఎగ్జిట్ పాలసీ విధానంని అమలు చేస్తారు. ఎగ్జిట్ అనే పదం ఎంట్రీ అనే పదానికి వ్యతిరేకార్థం. ఎగ్జిట్ విధానం ఖాయిలా పరిశ్రమలు తమ కంపెనీని మూసివేసి రంగం నుంచి వైదొలగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. పునరావాస చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆయా పరిశ్రమలను ఇక ముందు నిర్వహించడం కష్టమైనప్పుడు, మూసివేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధానాన్ని ఎగ్జిట్ పాలసీ విధానాన్ని అమలు చేస్తారు. ఎగ్జిట్ పాలసీ ఎందుకోసం? ఖాయిలా పడ్డ పరిశ్రమల్లోని కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి బయట నుంచి నిధులు తీసుకురావడం, సబ్సిడీలు చెల్లించడం,
సబ్సిడీలు చెల్లించడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల కొరతగా ఉన్న నిధులను మరింత వృధా చేయడం జరుగుతుంది. ఎగ్జిట్ పాలసీ ఎందుకోసం? ఎగ్జిట్ పాలసీ విధానం ఎందుకోసం? ఖాయిలా పడ్డ పరిశ్రమల్లోని కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి బయట నుంచి నిధులు తీసుకురావడం, సబ్సిడీలు చెల్లించడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల కొరతగా ఉన్న నిధులను మరింత వృధా చేయడం జరుగుతుంది. ఖాయిలా పరిశ్రమలకు ఇచ్చే నిధులను సబ్సిడీని కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వినియోగిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అటువంటి కొత్త ఉత్పత్తులు సమాజానికి ఉపయోగపడతాయి. ఖాయిలా పరిశ్రమలకు ఇచ్చే నిధులను సబ్సిడీని కొత్త పరిశ్రమలకు ఏర్పాటుకు వినియోగిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అటువంటి కొత్త ఉత్పత్తులు సమాజానికి ఉపయోగపడతాయి. ప్రతి కార్మికుడు ఉత్పత్తి చేసే అదనపు విలువ కంటే అతనిపై చేసే వ్యయం ఎక్కువగా ఉంటే ప్రతి కార్మికుడు ఉత్పత్తి చేసే అదనపు విలువ కంటే అతనిపై చేసే వ్యయం ఎక్కువగా ఉంటే ఈ రకమైన ఉపాధిని రిలీఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ పద్ధతిని వీలున్నంత త్వరగా వదిలించుకోవడం మంచిది. కార్మికుడు అదనంగా చేసే ఉత్పత్తి అతనిపై చేసే వ్యయం కన్నా ఎక్కువగా ఉన్న పరిశ్రమలకు నిధులు మళ్లించడం మంచిది. కార్మికుడు అదనంగా చేసే ఉత్పత్తి అతనిపై చేసే వ్యయం కన్నా ఎక్కువగా ఉన్న పరిశ్రమలకు, అంటే కార్మికుడు అదనంగా ఉత్పత్తి చేసే వ్యయం కన్నా ఎక్కువగా ఉన్న పరిశ్రమలకు నిధులు మళ్లించడం మంచిది. కార్మికుడు అదనంగా చేసే ఉత్పత్తి అతనిపై చేసే వ్యయం కన్నా, అంటే కార్మికులపై ఖర్చు పెట్టే వ్యయం కన్నా ఆ కార్మికులు ఉత్పత్తి చేసే విలువనే ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి పరిశ్రమలకు నిధులు మళ్లించడం మంచిది. కార్మికుడు అదనంగా చేసే ఉత్పత్తి ఆ కార్మికులపై చేసే వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి పరిశ్రమలకు నిధులు మళ్లించడం మంచిది. దీనిని నార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. పెట్టుబడి కంటే రాబడి తక్కువగా ఉన్నప్పుడు అటువంటి పెట్టుబడి పెట్టడం వ్యర్థం. కొత్త రంగాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. రిలీఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది అంతం లేని సమస్య. ఏటా అధికంగా నిధులను వ్యయం చేయడమే తప్ప ఫలితం ఉండదు. ఈ రకం ఎంప్లాయ్మెంట్ కోసం సబ్సిడీలు ఇవ్వడం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. కాబట్టి నార్మల్ ఎంప్లాయ్మెంట్ సమంజసం అని ఎగ్జిట్ పాలసీ విధానంలో తెలియజేయబడింది. రిలీఫ్ ఎంప్లాయ్మెంట్కు సహాయాన్ని ఉపసంహరించడం వల్ల తగ్గే ఉపాధి అవకాశాలు, నష్టం, దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిశీలిస్తే పెద్దగా గణించనక్కర్లేదు. ఖాయిలా యూనిట్లలో పెట్టే పెట్టుబడి కొత్త యూనిట్లలో పెడితే ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చే విదేశీ పెట్టుబడిని ఆకర్షించాలని, విదేశీ పెట్టుబడిదారులకు హామీలను ఇచ్చి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ఎగ్జిట్ పాలసీలో తెలియజేయబడింది. ఎగ్జిట్ పాలసీ విధానంలో తెలియజేయబడింది. విదేశీ పెట్టుబడిదారులు ఏర్పాటు చేసిన పరిశ్రమలు లాభసాటిగా లేకపోతే మూసివేసే స్వేచ్ఛ వారికి ఎగ్జిట్ విధానం కల్పిస్తున్నది. దీని ఆధారంగా దేశంలో విదేశీ పెట్టుబడి పెరిగితే ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చి విదేశీ పెట్టుబడిని ఆకర్షించాలని ఎగ్జిట్ పాలసీ విధానంలో తెలియజేయబడింది. విదేశీ పెట్టుబడిదారులు ఏర్పాటు చేసిన పరిశ్రమలు లాభసాటిగా లేకపోతే మూసివేసే స్వేచ్ఛ వారికి
ఎగ్జిట్ విధానం కల్పిస్తుంది. దీని ఆధారంగా దేశంలో విదేశీ పెట్టుబడి పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎగ్జిట్ విధానం వల్ల దేశీయ పెట్టుబడిదారులు కూడా ముందుకు వచ్చి అధికంగా పెట్టుబడులు పెడతారు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించి ప్రజలకు అదనపు తలసరి ఆదాయం రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు త్వరితంగా రెట్టింపవుతూ ఉంటాయి. త్వరితంగా ఆర్థిక ప్రగతి సాధించడానికి ప్రభుత్వం ఆర్థికపరమైన ఆంక్షలను, లైసెన్సులను తొలగించి వేస్తున్నది. ఈ విధానాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి నష్టంతో నడిచే యూనిట్లను మూసివేసే స్వేచ్ఛ కూడా ఉండాలి. అందువల్ల ఎగ్జిట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. త్వరితంగా ఆర్థిక ప్రగతి సాధించడానికి ప్రభుత్వం ఆర్థికపరమైన ఆంక్షలను, లైసెన్సులను తొలగించి వేస్తున్నది. ఈ విధానాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొనడానికి మరియు నష్టంలో నడిచే యూనిట్లను మూసివేసే స్వేచ్ఛ కూడా ఉండాలి. అందువల్ల ఎగ్జిట్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. కార్మికుల ప్రయోజనాలను రక్షించడానికి దేశంలో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలు పరిశ్రమలను మూసివేయడానికి అవరోధంగా ఉన్నాయి. కార్మిక ప్రయోజనాలను రక్షించడానికి దేశంలో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలు కాయిలా పడ్డ పరిశ్రమలను మూసివేయడానికి అవరోధంగా ఉన్నాయి. అందువల్ల పరిశ్రమలను మూసివేయడానికి వారు అందుకు అవకాశం కల్పించాలని చాలా కాలంగా పారిశ్రామిక వాణిజ్య సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల తర్వాత ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. అందువల్ల ప్రభుత్వం నూతన విధానం అమలు చేయడం జరిగింది. ఎగ్జిట్ పాలసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దేశంలో ఇప్పటికే ప్రబలంగా ఉన్న నిరుద్యోగ సమస్య ఈ ఎగ్జిట్ పాలసీ వల్ల మరింత తీవ్రమవుతుంది. ఈ పాలసీని అమలు జరగనిస్తే ఈ ఎగ్జిట్ పాలసీలో దేశంలో ఇప్పటికే ప్రబలంగా ఉన్న నిరుద్యోగ సమస్య ఎగ్జిట్ పాలసీ వల్ల మరింత తీవ్రతరమవుతుంది. ఈ ఎగ్జిట్ పాలసీని అమలు పరిస్తే రానున్న సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని అంచనా వేయడం జరిగింది. ఈ రెండు రంగాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో, వ్యవస్థీకృతమైన రంగాలలో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పరిశ్రమల ఆధునికీకరణ పేరుతో అత్యాధునిక టెక్నాలజీని పారిశ్రామికులు వినియోగిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి పెట్టినంతగా ఉపాధి సౌకర్యాలు ఏర్పడవు. విదేశీ పెట్టుబడితో సహా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం కూడా దేశంలో అడుగుపెడుతుంది. దీనికి పెట్టుబడి అవసరం ఎక్కువ, కార్మికుల అవసరం తక్కువ. విదేశీ పెట్టుబడితో పాటు యంత్ర పరికరాలు, విడిభాగాలు కూడా దిగుమతి అవుతాయి. అందువల్ల విదేశీ పెట్టుబడి వచ్చినా కూడా దేశంలో ఉపాధి అవకాశాలు అంతగా మెరుగుపడకపోవచ్చు. అందువల్ల ఎగ్జిట్ పాలసీని కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. ఇండియాలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండడం వల్లనే పారిశ్రామిక రంగం ప్రగతి సాధించిందని ఎగ్జిట్ పాలసీని వ్యతిరేకించేవారు చెప్పడం జరిగింది. అందువల్ల ఎగ్జిట్ పాలసీ అన్నది ఆర్థిక వ్యవస్థకు మొత్తం మీద మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఎగ్జిట్ పాలసీ విధానాన్ని వ్యతిరేకపరిచే వారి వాదన. ఎగ్జిట్ పాలసీని పారిశ్రామికులు తమ స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. పరిశ్రమల కాయిలాకు కార్మికులు కారణం కాదు. పరిశ్రమల్లో కాయిలాకు కార్మికులు కారణం కాదు. ప్రమోటర్లు
ప్రమోటర్లు మాత్రమే కారణమని వాదించేవారు కూడా ఉన్నారు. పరిశ్రమల్లో ఖాయిలాకు కార్మికులు మాత్రం కారణం కాదు, ప్రమోటర్లు మాత్రమే కారణమని వాదించేవారు కూడా ఉన్నారు. వారి నిర్వహణ సామర్థ్య లోపం, ప్రమోటర్ల యొక్క నిర్వహణ సామర్థ్య లోపం, కొన్ని బాహ్య కారణాలు, పాలనా యంత్రాంగం విధించిన కంట్రోళ్ళు, జాప్యాలు, ప్రభుత్వ విధానాలు ఈ పరిశ్రమల్లో ఖాయిలాకు కారణమని మరికొందరు వాదిస్తున్నారు. బిఐఎఫ్ఆర్ కూడా, ఈ పారిశ్రామిక విధానంలోని బిఐఎఫ్ఆర్ కూడా ఈ వాదనతో చాలా వరకు అంగీకరించింది. కార్మికులు చేయని తప్పుకు ఎగ్జిట్ పాలసీ ద్వారా కార్మికులను శిక్షించడం తగదని భావన వ్యక్తం అయ్యింది. ఎగ్జిట్ పాలసీని అమలు చేస్తే లక్షలాది మందికి నిరుద్యోగం ఏర్పడి సామాజిక ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉంది. ఎగ్జిట్ పాలసీ అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల అమలు వల్ల ఇబ్బందులకు గురయ్యే కార్మికులకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం జాతీయ పునరుజ్జీవ నిధి ఏర్పాటు చేసింది. నేషనల్ రెన్యువల్ ఫండ్. ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల అమలు వల్ల ఇబ్బందులకు గురయ్యే కార్మికులకు భద్రత కల్పించడానికి జాతీయ పునరుజ్జీవ నిధి అనే సంస్థను ఏర్పాటు చేసింది. సికా పారిశ్రామిక విధానం 1985 సికా చట్టాన్ని సవరించి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా బిఐఎఫ్ఆర్ పరిశీలనకు తెచ్చే అవకాశాన్ని కల్పించింది. ఈ సవరణకు ముందు కేవలం ప్రైవేటు రంగ సంస్థలను మాత్రమే పరిశీలనకు పంపించేవారు. బిఐఎఫ్ఆర్ పరిశీలనకు పంపించాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వం గుర్తించింది. ఈ బిఐఎఫ్ఆర్ పరిశ్రమలన్నింటినీ పరిశీలన చేసి వాటిని పునర్వ్యవస్థీకరించాలా లేక ఖాయిలా పడ్డ పరిశ్రమలన్నింటినీ పరిశీలించి వాటిని పునర్వ్యవస్థీకరించాలా లేక మూసివేయాలా అన్న విషయాన్ని బిఐఎఫ్ఆర్ నిర్ణయిస్తుంది. స్వచ్ఛంద పదవీ విరమణ, గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాలను ప్రవేశపెట్టి సిబ్బంది సంఖ్యను తగ్గించడం జరిగింది. కొన్ని ఖాయిలా పరిశ్రమలను మూసివేయడం, కొన్నింటిని ఆధునీకరించడం వల్ల కార్మికులను తొలగించవలసిన అవసరం ఏర్పడుతుంది. అందువల్లనే ఎగ్జిట్ పాలసీని గట్టిగా అమలు చేయడానికి కొంత వెనుకంజ వేయడం జరిగింది. కార్మికుల ప్రయోజనాలను పూర్తిగా రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. కాబట్టి ఎగ్జిట్ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడం సాధ్యం కాదు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.